నమస్కారం. ఐసీ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో సుభద్ర కాలనీలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో ఎంపీ అభ్యర్థి అయిన గోమాసా శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి కావాలంటే మరియు దేశాభివృద్ధి కావాలన్నా పేదవారు అనేది లేకుండా ఉండాలంటే ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా నేను పోటీ చేస్తున్న గోమాసా శ్రీనివాస్ ను దేశ భవిష్యత్తు కోసం భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునందన్, శ్రీకృష్ణ దేవరాయ, తుకారాం, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్, ఉప్పుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన పెద్దపల్లి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే పార్లమెంట్ లో పోరాడి నిధులు తీసుకొస్తాడు. అదే కాంగ్రెస్ పార్టీకి వ్యక్తి గెలిచినట్టయితే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాడు. ధర్నాలు తప్ప ఈ కాంగ్రెస్ అభ్యర్థి దేనికి పనికిరాడు. ఒక ధర్నాలు చేసుడు, మనం ఇక్కడ గొల్లు కట్టుకుంటే అక్కడ నిరసన తెలుపుతారు. నిరసన తెలిపే వ్యక్తి మనకు అవసరమా? జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి గొడవలు చేసి వ్యక్తి మనకు అవసరమా? మనకు మన ప్రాంత అభివృద్ధి కోసం నిధుల కోసం పోరాడే ఒక గొప్ప వ్యక్తి మన గోమాసా శ్రీనన్న. మన పెద్దపల్లి పార్లమెంటుకు నిధులు కావాలంటే పార్లమెంట్ లో కూర్చొని నిధుల కోసం పోరాడే వ్యక్తి మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బలపరిచినటువంటి మన గోమాసా శ్రీనన్న. అదే ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అక్కడ పోయి మన రాహుల్ గాంధీ తోటి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేసుడు, మనము గుళ్ళు కట్టుకునే వాళ్ళు ఏడ్చుడు, ఇదంతా మనకు అవసరమా? మనందరం ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి కారణం. మనము ప్రపంచ దేశాలు చూసుకున్నట్టయితే కరోనా సమయంలో అందరూ ఎంతో ఇబ్బంది పడినటువంటి దేశాలు, కానీ మన భారతదేశానికి ఎవరు కూడా ఇబ్బంది పడద్దని ప్రతి నెల రేషన్ ఉచితంగా ఇస్తున్నటువంటి గొప్ప మహానుభావులు ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. అలాగే రాబోయే 5 సంవత్సరాలు కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రతి నెల ఉచిత రేషన్ ఇవ్వడానికి మేనిఫెస్టోలో వేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు తిండికి లేకుండా అలమటించద్దని చెప్పేసి 5 కిలోల బియ్యం అప్పటి ఉండేది ఇప్పటికి ఇస్తే ఈ తల్లి ఏదో అడుగుతుంది, దాన్ని కూడా మేము వివరించాలనుకున్నాం. దయచేసి భారత్ మాతాకి అంటే అందరూ 2 చేతులు నెప్పి తీర్చుకునే అదృష్టం వచ్చింది తల్లి. మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఏమేసి రుణం తీర్చుకోవాలి? ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఆయన ఏమడుగుతాడు? మనల్ని ఓటు అడుగుతాడు. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో నేను చేసిన అభివృద్ధి ఉన్నది అంటే మీరు ఓటు వేయడం వల్లనే నేను ప్రధానమంత్రినైనా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మీరు భాగస్వాములు కండి. మళ్ళీ ఒక్కసారి ఓటేసి ఆయన అభివృద్ధి చేస్తాడంటే 140 కోట్ల మంది పేరుంట తల్లి. ముందుకు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని జడ్పీ చైర్మన్లు చేయడానికి, జడ్పీటీసీలు చేయడానికి, ఎమ్మెల్యేలు చేయడానికి, ఎంపీలు చేయడానికి ఈరోజు పార్లమెంటులో బిల్లు పెట్టి మీకు అన్ని రకాలుగా పోటీ చేసే అవకాశం కల్పించి 33% రిజర్వేషన్ని తీసుకొని రావడం జరిగిందమ్మా. అందుకని చెప్పేసి మీరు ఓటేయాలి. ఓటేయాలా వద్దా? వంట చేయడానికి ఆడవాళ్ళు వంటింటికి పరిమితం అవుతారా? రాజకీయంగా ముందుకు వచ్చేసి మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలా? మరి గత 75 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి సోనియా గాంధీ, ఇందిరా గాంధీ చేయలేనటువంటి పనిని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి అయిన తర్వాత మీకోసం బిల్లు ప్రవేశపెట్టి మిమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే పని చేపించింది. కాబట్టి మీరు ఓటు వేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. బీజేపీ ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చేయడానికి కొరకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఈరోజు ఎన్నికల బరిలో ఉన్న మా బీజేపీ అభ్యర్థి శ్రీ గోమాసా శ్రీనివాస్ గారికి గట్టిగా సపోర్ట్లు. ఆయనకు ఆకలి అంటే ఏందో తెలుసు, ఆయనకు పేదల సమస్యలు తెలుసు. అక్క అడిగింది, అన్న అడిగిండు, ఆ సమస్యలు అన్నిటి గురించి ఆయనకు తెలుసు. ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చేది. రేపు ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోదీ గారు. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ లో మనం
సీనియర్లను గెలిపించి పంపితే ఈ తాండూరులో ఉన్న సమస్యలు, ఈ బెల్లంపల్లిలో ఉన్న సమస్యలు, మన పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాడు. ఇక్కడ ఎక్కువ నిధులు తీసుకొస్తే ఇక్కడ ఎక్కువ పనులు చేయొచ్చు. కానీ రావుతారట తాయి తెల్లారు మళ్ళా వాళ్ళకే ఓట్లు ఎత్తారట. మీ ఓట్లు అద్దట వాళ్ళకు. మిమ్మల్ని మోసం చేసినా మీరు పడతారట. ఇది నిజమా అక్క? పడతారా మీరు? 25 మంది ఇయ్యకపోతే పడతారా మీరు? మోసం చేసేదా లేదా మిమ్మల్ని? మొగోళ్ళకి క్వార్టర్ ఇస్తే తాగలేరు. నేనెందుకు ఆపుతా? ఇయ్యలేరు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. ఒక క్వార్టర్ కాదు, సగం సగం ఫుల్ బాటిల్ అడుగుండ్రి. ఎవరు అడిగినా ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు చెప్పుండ్రి, మమ్మల్ని గ్యారంటీల పేరు మీద చేయి గుర్తు మోసం చేసారు, మమ్మల్ని మోసం చేసారు అనేది గుర్తుపెట్టి. దాంట్లో భాగంగా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా మన అభ్యర్థి అయినటువంటి గోమాసా శ్రీనివాస్ అన్న గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్రగామిగా ప్రపంచంలోనే నిలబెట్టేందుకు కృషి చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు మన పార్లమెంట్ లో మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ అన్న గారి యొక్క కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గోమాస శ్రీరన్న కోసం మనందరం ఒకసారి గట్టిగా స్లోగన్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యక్తి కానీ వినోద్ అనేటువంటి వ్యక్తిని కలవాలంటే హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోవాలంటే ఇక్కడి నుంచి ఒక బండి కిరాయి తీసుకొని పోవాలంటే 12,000 రూపాయలు. తిండి ఖర్చులు పోకడ రాకడ 15,000 రూపాయలు వస్తాయి. అయితే కావాలి 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ పోతే ఇక్కడ గెలిచినటువంటి వినోద్ అనేటువంటి ఓ వ్యక్తి అక్కడ మీకు కలుస్తాడంటే గ్యారంటీ లేదు. కలుస్తారా? గ్యారంటీ లేదు. మరి పోయిన పని ఏమైంది? అసలు కలవకుండా పని ఎట్లయితుంది? అసలు పొద్దున్న దాకా తిరుగుతారు. ఆ జేబులో 10 రూపాయలు 100 రూపాయలు ఉంటే ఖర్చు పెట్టుకొని తిని మళ్ళీ వాపస్ వస్తారు. మరి పైన అయిందా అంటే ఊరోడు కాదు, పల్లెోడు కాదు, వాడు మనకు తెలియదు, పోతే ఏ ఊరు అని అడుగుతారు. కాబట్టి ప్రాంతేతరుడు ఇక్కడ పాలన చేస్తున్నాడు. ప్రాంతేతరుని వలసవాదిని తరిమి కొట్టాలి. వలసవాది ఎవరు? ఈ ప్రాంత ఎమ్మెల్యే వలసవాది. మన ఎక్కడికి వచ్చినోడు కాదు, మన చుట్టం కాదు, మన కులపోడు కాదు, మన బంధువు కాదు, వాడు వలసవాది. ఈ ప్రాంతాన్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఒక వలసవాడు అయితే, వినోద్ అయితే చెన్నూరులో ఆయన తమ్ముడు ఇంకో వలసవాది 40 ఏళ్ల సంది అభివృద్ధికి అడ్డం పడుతూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం ఆలోచించారు, విద్యాపరంగా ఆలోచించారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా ఆలోచించారు, రోడ్ల పరంగా ఆలోచించారు. ఇక్కడ ప్రాంతంలో ఉండరు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. అట్లనే 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలని, బీసీలని, మరి ముఖ్యంగా బ్రౌన్ పేరెంట్స్ ఎవరైతే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమానికి వాళ్ళు దగ్గర కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు అంతే, అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే అంటే ఇక్కడ వినోద్ ఉన్నాడు, అక్కడ వివేక్ ఉన్నాడు. వీళ్ళిద్దరు వలసవాదులు, వీళ్ళిద్దరు కుటుంబ పాలన చేస్తున్నారు. వీళ్ళ వల్లనే ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఇది ఛాలెంజ్. ఇది మనం మాట్లాడడానికి రెడీ ఉన్నాం. అది వివేక్ కావచ్చు, అది వినోద్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏం చేసిందనేది మనం అడుగుతున్నాం. కాబట్టి మిత్రులారా, వీళ్ళు చేయడం తక్కువ, మళ్ళీ రాజకీయాలలో కుటుంబ పాలన ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు. ఇప్పుడు మన కొడుకు అంటూనే ఎంపీ కోసం తీసుకొచ్చిండు. వివేక్ కొడుకు ఎంపీ ఆట, రేపు వినోద్ బిడ్డ. మీ అందరికి మన మీద హైదరాబాద్ ఉండినటువంటి వినోద్ బిడ్డనే పట్టుకొచ్చి బెల్లంపల్లిలో మన ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఇది వీళ్ళ చరిత్ర. అంటే మనం ఎన్నేళ్ళు ఇంకా వలసవాదుల చేతులలో మనం మోసానికి గురి కావాలి. కాబట్టి నేను అడుగుతున్నా,
మీరందరూ నేను సైతం ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ వారసులుగా నరేంద్ర మోదీ గారికి దేశంలో ఉన్న ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి రావాల్సిన వాట వారికి రావాలని కోరుకునేటువంటి నరేంద్ర మోదీ గారి వారసులు మనం ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పువ్వు